రానున్న ఎన్నికల్లో వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి భారీ జలక్కివ్వబోతున్నారని, ఇప్పటి వరకు ఆయనకి అసలు గన్నవరంలో టికెట్ ఇస్తానని మాట జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి చెప్పలేదని, ఒకవేళ టికెట్ ఇచ్చినా గన్నవరం నుంచి కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి ఇచ్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి భారీ జలకివ్వబోతున్నారంటూ కూడా గత కొన్ని నెలలుగా మనం ఈ వార్త వింటూనే ఉన్నాం. రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గన్నవరం సీట్ నీకు ఇవ్వను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి తేల్చి చెప్పినట్లు, ఒకవేళ ఇచ్చినా గన్నవరం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, యార్లగడ్డ అక్కడ తొలి విజయం సాధించినట్లేనా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా యార్లగడ్డ గెలుస్తాడు అని చెప్పి ఆల్రెడీనే చాలా సంకేతాలు వస్తున్నాయి ప్రజల దగ్గర నుంచి. వల్లభనేని వంశీ గనక అక్కడ టికెట్ ఇస్తే గనక కొంచెం హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. కానీ గెలిచేది కష్టం, కొంచెం ఫైట్ టఫ్ అవుతుంది తప్పితే గెలవడు. అయితే అసలు వల్లభనేని వంశీకి సీట్ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనే దానికంటే కూడా అసలు వల్లభనేని గెలుపు గుర్రం కాదా? జగన్మోహన్ రెడ్డి దృష్టిలో వల్లభనేని వంశీ కూరలో వాడిన కరివేపాకు లాంటి వాడా? పని అయిపోయింది, నీతో పని అయిపోయింది, చూరు పట్టుకుని ఏలాడతావా, ఇంకో చోటకి ఎక్కడికో పంపిస్తా, చూరు పట్టుకుని ఏలాడవా, కనీసం నీ దగ్గర ఉన్న డబ్బులన్నా నీకు మిగులుతాయి. ఇది వాళ్ళు ఇచ్చిన క్లారిటీ. నువ్వు రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉన్న డబ్బులతోటి జాగ్రత్తగా బతికితే బతుకు, లేదంటావా వేరే చోట ఇస్తాం, వేరే చోట ఇస్తే ఉన్న డబ్బులు కాసిన అయిపోతాయి. ఇది ఈ క్లారిటీ వాళ్ళు ఇవ్వక్కర్లా, వల్లభనేని వంశీ కూడా తెలుసుకోగలరు. వల్లభనేని వంశీ అనువుగాని చోట వెళ్ళి పోటీ చేస్తాడని అయితే నేను అనుకోను. వీళ్ళందరిలోకి కొడాలి నాని, రోజా, వీళ్ళందరికన్నా వల్లభనేని వంశీ తెలివైనోడు, అందుకే చివరిలో వెళ్ళాడు. వీళ్ళంతా ముందే వెళ్ళి కోతుల్లాగా గంతులేశారు అక్కడ, ఆయన చివరిలో వెళ్ళాడు అక్కడికి. ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు, ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, ఈ ముగ్గురికి టికెట్లు దొరికేది కష్టం అనే పరిస్థితిలోకి ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న చర్చ అది. ఈ ముగ్గురికి దొరికేది కష్టమని. ఈ ముగ్గురికి ఎందుకు దొరకట్లేదు, దొరకని పరిస్థితులు ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, వీళ్ళే అసమ్మతి రాజేసి ఆ నియోజకవర్గాల్లో మీ పరిస్థితి బాగలేదు, మీ గ్రాఫ్ బాగలేదు, మీ గురించి ప్రజలు అనుకోవట్లేదు, సరిగా అనుకోవట్లేదు, మీరు గెలవరంట, నేను ఎలాగో ఓడిపోయే ప్రాంతాల్లో మిమ్మల్ని వేస్తా, ప్రదేశం మారింది కాబట్టి ఓడిపోయారు అనే ఒక సింపతి అయినా మీకు దక్కుతుంది, వెళ్తారా నేను చెప్పిన చోటకి వెళ్ళండి, లేదంటే మూసుకుని ఇంట్లో కూర్చోండి, రాజకీయాల నుంచి విరమించుకోండి. ఇప్పుడు ఈ ముగ్గురికి ఇంకో రాజకీయ పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోరు, తెలుగుదేశం వాళ్ళు అసలే చేర్చుకోలేరు. దాదాపు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళల్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేది వల్లభనేని వంశీ గురించి. వల్లభనేని వంశీ పరిస్థితి కూడా ఇంతే, రాజకీయ జీవితం సమాప్తమైందని అనుకోవాలి. ఇక లేకపోతే ఏదన్నా ఒక కొత్త పార్టీ వస్తే చేరాలి, లేదంటే బాగా పిచ్చి ముదిరిపోతే ఇంకో కొత్త పార్టీ పెట్టుకోవాలి, అంతకంటే ఆల్టర్నేటివే లేదు. లేదు ఆయన అసలు పోటీ చేయడానికే నా దగ్గర డబ్బులు లేవు అంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంట చెప్తున్నాను. ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ అంతే ఉంటాయి కదా. జనసేనలోకి వెళ్ళే పరిస్థితి లేదు, టీడీపీలోకి రానివ్వరు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అసలు రానున్న ఎన్నికల్లో సీట్ వస్తుందో లేదో కూడా కన్ఫర్మేషన్ లేదు. పరిస్థితి ఏంటి అసలు? పరిస్థితి ఏం లేదు, ఆయన శుభ్రంగా మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవడమే, దందాలు చేసుకోవడమే. ఇప్పుడు ఆయనకేమి అనుభవం తక్కువ లేదండి, ఆయన ఏం తక్కువ అంచనా వేయటానికి లేదు. కొడాలి నాని అన్న ఎక్కడా పనికిరాడు, కానీ మళ్ళీ బస్సులను లారీలు దుడుచుకుంటామని తప్పితే వల్లభనేని వంశీ చాలా తెలివైన వాడు. ఎందుకంటే పరిటాల రవి దగ్గర మెస్సులు వచ్చాడు, అతను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. చాలా తెలివైన వాడు అతను ఎక్కడైనా బతకగలుగుతాడు. అందుకే రేపు ఎలక్షన్స్లో కూడా సీట్ లేదు గన్నవరం అంటే మాట్లాడకుండా ఉంటాడు తప్పితే వేరే చోటుకి వెళ్ళి పోటీ చేయడు. ఓకే.
ప్రెజర్ చేయరా అంటారా జగన్మోహన్ రెడ్డిని? చేయడు. చేసినా గెలవనని అర్థమైపోతుంది. అర్థమైనాక ఎందుకు డబ్బులు పోగొట్టుకుంటాడు? మరి మీడియా ముందుకు వచ్చి ధీమాగా చెప్తున్నారు. నేను అట్లాగే చెప్తారు. అట్లా చెప్పక నేను నా ఉన్న డబ్బులతోటి జాగ్రత్తగా బతకాలనుకుంటున్నాను, నా భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటున్నాను, నా ఈ భవిష్యత్తు కార్యక్రమం చెప్తాడా? చెప్పడు కదా. ఇప్పుడు రోజాని అడిగితే చెప్తుందా నేను మళ్ళీ జబర్దస్త్కి వెళ్ళిపోతానండి, నాకేం బాధ లేదండి, ఈ రాజకీయాలు లేకపోయినా అని చెప్తుందా? ఆ ప్రత్యర్థుల మీద పడి ఏడుస్తుంది. ఆ ప్రత్యర్థులంతా ఆమె సొంత పార్టీలో అసమ్మతివాదులంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరన్నతోటి వచ్చారు అని ఆలోచించి కారణం తెలిసి కూడా నోరు ఎత్తగలదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు మూయించలేడా అండి? ఈ మొత్తం గలాటాకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణం అని అందరికీ తెలుసు కదా, ఎవరైనా చెప్తారు కదా. మరి ఎందుకు చేయనిస్తున్నట్టు చెప్పండి? రోజా మనకు బోలెడు సేవ చేసింది, రకరకాల సేవలు చేసింది. ఆమె సేవలను అసలు మనం ఇంత త్వరగా మర్చిపోతే ఎట్లా? రోజాకి టికెట్ ఇవ్వాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి అంటే ఆగదా అండి? ఒక అధినాయకుడు చెప్తే ఆగుతుందా చెప్పండి? ఆగుద్దా? ఆగదా? ఆగిద్ది కదా. ఎందుకు చెప్పట్లేదు చెప్పండి? ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అంత పెద్దరికం ఇస్తున్నాడు ఈయన? పేరుకు పెద్దిరెడ్డేనా? అవసరం ఉంది చెప్పండి? పాపం రోజా మీకోసం ఎంత కష్టపడింది. ఆ శ్రీరెడ్డితో సమానంగా బూతులు తిట్టింది. మరి ఇంత చేసినామని తీసి పక్కన పడేశారు. ఏది ఏమైనా రాజకీయాల్లో నిలదొక్కోవటం కానీ మాట నెగ్గించుకోవటం కానీ అంత ఈజీ కాదు. సినిమాల్లో వేషాలు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. జబర్దస్త్లో అవకాశం తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. రాజకీయాలు అది తెలియాలి. మరి అందుకే మనం కొంచెం మనల్ని ఎవరన్నా ఎక్కిస్తున్నారా అంటే కూడా గబగబా మొలక చెట్టు ఎక్కి కింద పట్టడం కన్నా ఈ చెట్టు ఎక్కితే ఈ చెట్టు ఉంటుందా ఉండదా, అసలు నీ మొలక చెట్టు ఎందుకు ఎక్కిస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకోలేకపోతే పరిణామాలు ఇలానే ఉంటాయి. ఓకే, అసలు వల్లభనేని వంశీకి ఎందుకు ఇంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి గన్నవరంలో అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు అతను పార్టీ మారాడు కదా, తెలుగుదేశంలో గెలిచాడు, గెలిచి పార్టీ మారాడు. ఈ పార్టీ మారటం వెనకమాల కూడా ఇక్కడ కేసీఆర్ వేసిన పాచిక ఎవరి కోసం వేశాడు? జగన్మోహన్ రెడ్డి కోసం వేశాడు. ఎందుకు వేశాడు? చంద్రబాబు నాయుడు శత్రువు కాబట్టి వేశారు. వేస్తే మరి వల్లభనేని వంశీకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో, అవి కూడా డిస్ప్యూట్ ఆస్తులు ఉన్నాయి. ఈ డిస్ప్యూట్ ఆస్తులని కాపాడుకోవాలి అంటే గనక ఇక్కడ ప్రభుత్వం అండ కావాలి. అందుకని చెప్పి దానిలో భాగంగా ఆయన పార్టీ మారాడు. పార్టీ మారినాడు ఏమన్నా మారినట్టు ఊరుకున్నాడా? ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడిస్తేనే మాట్లాడిన మాటలు అని ఎవరికైనా అర్థమైపోతాయి, ఎవరికైనా అర్థమవుతాయి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడినవి కానీ, బయట మాట్లాడినవి కానీ, లోకేష్ గురించి మాట్లాడినవి కానీ, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినవి కానీ రికార్డెడే కదా. అవన్నీ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నీకు? ఎవరి ప్రోద్బలంతో మాట్లాడావు? ఎవరిని మెప్పించడానికి మాట్లాడావు? ఇవన్నీ ప్రజలు చూడరు అనుకుంటున్నారా? గమనించరా? ప్రజలు గమనిస్తారు. అంటే నీ కిందకి నీళ్ళు వస్తాయేమో అంటే ఇంకొకళ్ళ ఎత్తిన నీళ్లు పోయటానికి నువ్వు సిద్ధపడ్డావు అంటే నువ్వు ఎంత స్వార్థపరుడు అని ఆలోచించరా ప్రజలు? అదే జరిగింది వల్లభనేని వంశీ విషయంలో. గన్నవరంలో అసలు గట్టి క్యాండిడేట్ ఉంటే కాదుకూడదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట కోసం, జూనియర్ ఎన్టీఆర్ పంతం కోసం అక్కడ చంద్రబాబు నాయుడు గొంతు మీద కూర్చుని మరీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పించాడు టికెట్ వల్లభనేని వంశీకి. ఒక సీనియర్ పార్టీ అభ్యర్థినే కాదు, ఒక నాయకుడిని కోల్పోవాల్సి వచ్చింది అక్కడ. ఇంకా ఆ నాయకుడు నిబ్రమైన నాయకుడు కాబట్టి నిలబడ్డాడు. ఇప్పటిదాకా వెయిట్ చేశాడు, ఇప్పుడు సీట్ ఇస్తే తీసుకుంటున్నాడు. మరి ఇప్పుడు పార్టీలో ఏదో కారణం చేత ఎవరో ఒకరు మన గట్టిగా పట్టుదల పట్టారు అని చెప్పి అసలైన నాయకుడిని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది? అదే జరిగింది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఏదో ఉద్ధరిస్తాడు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు కూడా.
ఏదో అంటారు చూడండి, వానొస్తుందని చెంబులో నీళ్లు బారబోసుకున్నట్లు ఉమ్, అదే జరిగింది వల్లభనేని వంశీ విషయంలో. పైగా అన్నిటినీ మించి అతను వ్యాఖ్యానాలు అస్సలు సమర్థనీయంగా లేవు. ఓకే. చంద్రబాబు నాయుడు మాట్లాడినా, భువనేశ్వర్ని మాట్లాడినా, లోకేష్ని మాట్లాడినా అది అది వ్యక్తిత్వం అనిపించుకోదు. అందుకని పైగా అతని మీద ఇంతకు ముందున్న ఆరోపణలతో చూస్తే గనక ఇప్పుడు ఈ మాట్లాడిన పెద్ద విషయాలే కాదనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అతనికి సీటు ఇచ్చేది లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేయటం, తదనుగుణంగా ఈయన రాజకీయ జీవితం చరమాంకానికి రావటం ఒకేసారి జరిగింది. ఓకే.